బాబాయ్ నమస్తే, ఏం పేరు? నమస్తే రాజేందర్. రాజేందర్. ఓకే బాబాయ్, ఏం లేదు, చిన్న ఒక 4 క్వశ్చన్లు అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు ఎన్నికల సర్వే చేస్తున్నాం, ఏది జిహెచ్ఎంసీ ఎన్నికల సర్వే. అంటే డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేట్లు పెరుగుతున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది. అంటే కాంగ్రెస్ అంటే ఇప్పుడు అధికార పార్టీ. సో ఎలా ఉంది మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది? ఎవరికి ఛాన్స్ ఉంటే అధికారం ఉంది అంటే దాన్ని బట్టి ఇప్పుడు ఇలా చేసే పనులను బట్టి పబ్లిక్ ఆలోచన బట్టి ఉంటుంది. అది ఎట్లా ఈ పని బాగానే ఉన్నాయి, ఎవరు రేవంత్ రెడ్డి పని ఇప్పటికైతే పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది. కాకపోతే కొన్ని ఉన్నాయి సమస్యలు. ఇప్పుడు చెప్పేటి ఒకటి చేసేటి ఒకటి అన్నట్టు జరుగుతున్నాయి కదా. కాబట్టి చెప్పినవి కరెక్ట్గా వాస్తవంగా జరుగుతున్నాయో అందరికి సంతోషం, ప్రజలకు కూడా బాగుంటుంది. ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే, కానీ కొన్ని నెరవేరుస్తారు, కొన్ని నెరవేర్చడం లేదు. 6 గ్యారెంటీలు ఉన్నాయి. బస్సు ఒకటి ఫ్రీ వస్తుంది, ఫ్రీ వస్తుందా? బస్సు ఫ్రీ, కరెంట్ ఫ్రీ ఉంది. ఇక మీద ఏదో గ్యాస్ సబ్సిడీ అని అన్నారు, అదైతే రావడం లేదు. ఇది మన ఆడవాళ్ళకు ఏదో 2,500 అది కూడా ఇవ్వడం లేదు. దానికి తులం బంగారం కూడా రావడం లేదు. ఏమన్నా ఒక 2 సక్సెస్ఫుల్ ఉన్నాయి. కరెంట్ ఒకటి, తర్వాత ఫ్రీ బస్సు ఒకటి, ఇవి 2 ఒకటి అయితే సక్సెస్ఫుల్ ఉన్నాయి. మరి పెద్దోళ్ళకి 4,000 పింఛన్ అన్నారు కానీ 4,000 పింఛన్ ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు పింఛన్ వస్తుంది, 2,000 రూపాయలు ఉంది. 4,000 రూపాయలు ఇస్తాం, కొత్తగా ఇచ్చింది అయితే ఏం లేదు. దాని గురించి 4,000 రూపాయలు చేస్తామంటారు. ఇది వరకు అయితే ఇప్పుడు దాదాపు 2 years అవుతుంది, చేయడం లేదు. చేస్తే బాగుంటుంది మనకు అనుకుంటున్నారు. మరి ఇంకో 2 సంవత్సరాలు టైం ఉంది, చేస్తారంటవా? చేస్తామని అంటున్నారు కానీ ఎప్పుడు చేస్తారని మాకు తెలియదు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఏమైనా అవకాశం ఉంటుందంట? జిహెచ్ఎంసీకి అవకాశం ఉందంటే చెప్పలేము. జనం నాడి మనం ఏం గుర్తుపట్టలేము. లాస్ట్ పొజిషన్ దాకా ఏం తెలియదు దాని గురించి. సరే, ఇప్పుడు మనం 10 ఏళ్ళు బీఆర్ఎస్ని చూశారు, ఇప్పుడు కాంగ్రెస్ని 5 సంవత్సరాలు అంటే 3 ఏళ్ళుగా చూస్తున్నారు. ఈ రెండిట్లలో ఏది బెస్ట్గా ఉంది? ప్రస్తుతానికి అయితే అదే బాగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ బాగున్నది. ఈ కేసీఆర్ది మన ఈ రేవంత్ రెడ్డి మాటలు మందం ఉన్నాయి కానీ చేతల మందం లేదు. మరి డ్రైవర్లు కేసీఆర్ చేసిన అప్పులకే మొత్తం విత్తలు కట్టుకుంటూ పోతున్నట్టు. ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలు కూడా అప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు, వీళ్ళు కట్టుకుంటూ పోతారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు వచ్చిన వీళ్ళు కూడా మేము కట్టినాం అనలేదు. దాని గురించి కట్టారు. ఓకే. సో మరి బీజేపీ లాంటి పార్టీకి ఏం అవకాశం ఉండదు బాబాయ్? బీజేపీ పార్టీ వస్తే ఒకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగానే ఉంటుంది. కాకపోతే జనం నాడి లోపల వీళ్ళు ఇంక చొచ్చుకోపోతలేరు కదా, వీళ్ళందరూ చొచ్చుకోపోయి దాన్ని బట్టి ఒకవేళ చేస్తే చాలా బాగుంటుంది. ఒకసారి వాళ్ళకు ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అడిగి ఇచ్చారు. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, ఇస్తే చాలా సంతోషం. అదే వాళ్ళ పరిపాలన కూడా చూస్తే కూడా జనానికి అర్థమవుతుంది కదా. అది ఓకే. సో మరి కవిత ఏదో పార్టీ పెట్టింది, కవిత పార్టీ అనేది ఈ పెద్ద పెద్ద పార్టీలకే సరైన దిక్కు ముక్కు లేదు. ఇక ఆమెకి ఏమవుతుంది? ఆమె ఇల్లు ఉన్నప్పుడు బాగుండే, ఎప్పుడైతే కొత్తగా ఇళ్ళకి వెళ్ళి డివైడ్ అయ్యి కొత్త పార్టీ పెట్టుకున్నారు, అది నాకు పెద్ద సక్సెస్ఫుల్ అయితే అనిపిస్తుంది. ఏమున్నాయి మీ ఏరియాలో సమస్యలు? కొంచెం వాటర్ ప్రాబ్లం, తాగే నీళ్ళు మోరీ క్లీన్ ఉంది. ఒక వాటర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రావడం లేదు సార్. అదేంటి రోజుకి ఒకసారి విడిస్తారేమో? రోజు తప్పి రోజు ఇస్తారు, కాకపోతే అవి కూడా సరిగ్గా రావడం లేదు. వాటర్ ప్రాబ్లం బాగున్నది. మెయిన్ ఇంపార్టెంట్ సమస్య ఇప్పుడు అదే ఉన్నది సిటీలో. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేదు, గ్రౌండ్ వాటర్ అయిపోతున్నాయి. ఒక 200 గజాల్లో 5 ఫ్లోర్లు అపార్ట్మెంట్లు లేపుతున్నారు. ఎంతమంది కానీ నీళ్ళు ఇస్తుంది మాత్రం? అదే మళ్ళీ బోర్లు కూడా చేస్తారు, బోర్లు కూడా ఎక్కడ పడుతున్నాయి? పడడం లేదు కదా, వర్షాలు లేవు, గ్రౌండ్ వాటర్ లేదు. 1,500-2,000 ఫీట్లు వేస్తే కూడా సరిగా వాటర్ లేవు. 2,000 ఫీట్లు వేస్తే కూడా వస్తుంది. 1,800 మన 1,800 వేస్తే కూడా వాటర్ లేవు. సో మరి బాబాయ్, ఇప్పుడు బీజేపీ కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు అంటున్నారు, అది మీ అభిప్రాయం. ఓకే. మరి ఇప్పుడు ఏదైతే ఈ ఓట్లు, దొంగ ఓట్లకి ఒకటి ఉంది కదా, SIR ఫామ్ నింపారా మీరు? SIR ఫామ్ నింపారు. ఎట్లా అనిపిస్తుంది అది? ఇప్పుడు మా మట్టుకైతే కరెక్టే ఉంది. కొందరేమో ఇప్పుడు డబల్ ఓట్లు ఉన్నాయి అంటారు. ఆ డబల్ ఓట్లు ఒకవేళ ఎగిరిపోవచ్చు, ఎగిరిపోతే సంతోషం కదా. ఇంకా డబల్ ఓట్లు ఉండకూడదు కదా. అది మనం ఎక్కడున్నా అక్కడే ఉంటే బెటర్, బాగుంటుంది. ఒకటే ఓటు ఉండాలి. 2 ఓట్లు ఉంటే అది ఏమవుతుంది? ప్రాబ్లం అవుతుంది కదా. మోడీ పరిపాలన ఎట్లుంది? మోడీ పరిపాలన పర్వాలేదు, అదైతే బాగా అనిపిస్తుంది. తెలంగాణలో అంటే వస్తుందా ఛాన్స్ ఉందా బీజేపీకి? వచ్చే ఛాన్స్ అంటే 50-50 ఉన్నది. పెద్ద 75% అన్నట్టు ఏం లేదు. 50-50 అయితే సోర్సెస్ ఉన్నాయి. జనం లోపల కూడా ఇప్పుడు కొంచెం మార్పు వస్తుంది. సరే, ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ ఉంటే ఎవరెవరికి ఉంటుంది? మూడింటికి ఉంటుంది. ఉంటుందా? కాంగ్రెస్కి ఉంటుంది, బీజేపీకి ఉంటుంది, ప్లస్ టీఆర్ఎస్. సో ఫైనల్గా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అన్న? మళ్ళీ అధికార పార్టీ కాబట్టి ఏమైనా వస్తే కొన్ని సీట్లు వస్తే కావచ్చు, కానీ అది కూడా కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఓకే.
డైలీ వల్ల ఉంది, ధైర్యం. ఎవరికి ఎన్ని వస్తాయని చెప్పలేం. ఎందుకంటే చెప్పలేం. వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు పెద్దగా ఏం చేయట్లేదు కాబట్టి బీఆర్ఎస్ కా లేకపోతే బీజేపీ చెప్పలేం బీజేపీకి బీఆర్ఎస్కి ఛాన్స్ ఉంటుందేమో అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఓకే. 50-50 అన్నట్టు ఉన్నాయండి. దేనికి గ్యారెంటీ అనేది లేదు. మెజార్టీ దీనికి ఇంత వస్తుంది, ఇంత వస్తుంది అన్నట్టు గ్యారెంటీ చెప్పలేకుండా ఉంది. రైట్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you.